నగర విశేషాలు? నీ సవతి కొడుక్కి రేపు పట్టాభిషేకమంట. నీ మొగుడు ఆ రామచంద్రుడికి రాజ్యం కట్టబెట్టేస్తున్నాడు. హా, నా రాముడికి పట్టాభిషేకమా? ఎంత మంచి వార్త చెప్పావే. నేను దగ్గరుండి రాముడికి మంగళ స్నానం చేయిస్తాను. మందరా, ఏమిటే ఆ పొగురు? ఏమి పౌరుషం వచ్చిందా? నీవు నమ్ముకున్న వారంతా నిన్ను మోసం చేస్తుంటే, అవమానిస్తుంటే నిన్ను నమ్ముకున్న ఈ ముసలిదానిపై పొడుచుకొచ్చిందే అంత పౌరుషం. మందరా, ఏమిటే ఇప్పుడు జరిగిన అవమానం? నన్ను ఎవరు మోసం చేశారు? ఎవరు అవమానించారు? నీ ముద్దుల మొగుడు ఆ రామ పట్టాభిషేకం గురించి నీకు చెప్పాడా? నీ సవతి కౌసల్య కూడా నీకు చెప్పలేదు. నీవు అంతగా ప్రేమించే ఆ రాముడు కూడా నీ దగ్గరకు రాలే. ఆశీర్వాదము కోరను లేదు. ఇంతకన్నా అవమానం మరొకటి ఉందా? ఈ పరాభవం కుట్రలు చాలవా? కుట్ర? అవును, సంతానహీనుడైన దశరథుడు నిన్ను పెళ్లి చేసుకుని నీ కొడుక్కి పట్టాభిషేకం చేస్తానన్న ఆయన ఈనాడు నీ సవతి కొడుక్కి పట్టాభిషేకం చేస్తున్నాడు. నీ కొడుకునేమో దేశాంతరం పంపించాడు. ఇది కుట్ర కాదా? అవును మందరా, ఇది కుట్రే. ఆ రాముడి పట్టాభిషేకం జరగకుండా ఏదైనా మార్గం చెప్పవే. ఆనాడు దేవాసుర యుద్ధంలో నీవు చేసిన సహాయానికి నీ భర్త నీకు 2 వరాలిచ్చాడు. గుర్తుందా? అవును, గుర్తుంది. ఆ 2 వరాలు ఇప్పటికీ నేను కోరలేదు. ఎప్పుడు కోరబోతున్నావు? విను. అర్థమైంది మందరా, నేను ఏమి చెయ్యాలో తెలుసు. ఇక నీవు వెళ్ళవచ్చు. కైకా, కైకా, ఎక్కడున్నావు కైకా? కైకా, ఏమది? నీవు ఇంకనూ అలంకరించుకోలేదా? దేవి, వెళ్ళు, త్వరగా అలంకరించుకో. రామునికి మంగళ స్నానం చేయించాలి. నన్నెవరు పిలిచారు? నేను చేసిన అపరాధాన్ని మన్నించి ఈ దాసుడిని కనికరించి త్వరగా అలంకరించుకోనిరా. రాముని మంగళ స్నానానికి వేలవుతున్నది. నేను రాను. దేవి, నీ అలక తీరడానికి ఏమైనా కోరికలుంటే చెప్పు, తప్పక తీరుస్తాను. మాట తప్పరుగా? తప్పనుగాక తప్పను, అడుగు. నాకేమీ కొత్త కోరికలు లేవు. ఆనాడు దేవాసుర యుద్ధంలో మీరు వాగ్దానం చేసిన ఆ 2 వరాలిమ్మని కోరుతున్నాను. అవశ్యం ప్రసాదిస్తాను, కోరుకో దేవి. నమ్మమంటారా? నా రాముడి మీద ప్రమాణం చేసి నీ కోరికలు తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఏమిటా 2 కోరికలు? ఓ పంచభూతములారా, అష్టదిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్ష్యం. మహారాజా, రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి బదులు భరతునికి పట్టాభిషేకం జరగాలి. ఇది నా మొదటి కోరిక. కైకా, ఏమిటి నీవు అంటున్నది? అయినా రాముడుండగా భరతుడు పట్టాభిషేకానికి అంగీకరించడు. అందుకే రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం స్వీకరించాలి. ఇది నా 2వ కోరిక. కైకా, నా రాముడికి అరణ్యవాసమా? ఈ మాటలంటున్నది నీవేనా? అవును. నా పంచప్రాణాలైన రాముణ్ణి వనవాసానికి పంపించలేను. ఆడిన మాట తప్పుతున్నారు. అయినా సరే నేను రాముణ్ణి పంపించను. మీరు ఆ రాముడి మీద ప్రమాణం చేశారు. పాపిష్టిదానా, నేను నా నోటి ద్వారా రామునికి చెప్పలేను. నీవే కర్కశంగా నిర్దాక్షిణ్యముగా రామునికి చెప్పు. నా రాముడు కానలకు వెళ్ళిన మరుక్షణమే నేను చచ్చిపోతాను. వెళ్ళు, నీవు నా ఎదుట కనిపించకు. రామా,